నమస్తే। ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే వెజ్ పలావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। తయారీ విధానం, ఇప్పుడు ఒక పాత్రలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। దీనిలో 2-3 ఇలాచీలు, చిన్న జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 1 కప్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి। ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ పొటాటో, 1 కప్ టమాటోస్, 1 కప్ పచ్చి బఠానీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపి 2 నిమిషాలు మగ్గించుకోవాలి। ఇక్కడ మేము బాస్మతి రైస్ని 1 గ్లాస్ తీసుకున్నాము, వీటిని అరగంట సేపు నానబెట్టుకోవాలి। ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి। దీనిని ఒకసారి కలుపుకుని ఒక పొంగు రానివ్వాలి। ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర, అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి। దీనిని నెమ్మదిగా కలుపుకొని హై టు మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా కొంచెం వాటర్ ఉండగానే 1 స్పూన్ పచ్చి ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ అంతటిని ఉడికించుకోవాలి। రైస్ అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోకుండా 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా పొడిగా వస్తుంది। ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోండి। అంతేనండి, ఎంతమందికైనా చాలా ఈజీగా చేసి పెట్టగలిగే వెజ్ పలావ్ రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।